హాయ్ ఫ్రెండ్స్, మన హెల్త్ అండ్ మోర్కు స్వాగతం. ముఖాన్ని ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా పేర్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అది ఎండ, దుమ్ము, ధూళి వలన త్వరగా డ్యామేజ్ అయిపోతుంది. అలాంటి ముఖ చర్మాన్ని ఈ సింపుల్ చిట్కాను ట్రై చేసి కాంతివంతంగా తెల్లగా మార్చుకోండి. ఈ చిట్కాలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్. ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్కి బాగా పనిచేస్తుంది. ఫెయిర్నెస్ కోసమైతే ఈ క్రీమ్ వాడతాం, కానీ ఇన్స్టెంట్గా ముఖాన్ని తెల్లగా మార్చుకోవాలంటే దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లోకి 1/2 టీ స్పూన్ పాండ్స్ క్రీమ్ని తీసుకుందాం. ఈ చిట్కా ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్కి పనిచేస్తుంది. ఇందులో మన సెకండ్ ఇంగ్రీడియంట్ పచ్చిపాలు. పచ్చిపాలను 1 టీ స్పూన్ వరకు తీసుకుందాం. పాలల్లో ఉండే లాక్టిక్ ఆమ్లాలు చర్మంపై పేరుకున్న నలుపుని, మృతకణాలను తొలగించి ముఖాన్ని గ్లోయింగ్గా, అందంగా మార్చుతుంది. మన థర్డ్ ఇంగ్రీడియంట్ లెమన్. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని, డార్క్నెస్ని తీసేయడానికి ఎక్సలెంట్ ఇంగ్రీడియంట్. 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని తీసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఇలా తయారు చేసిన స్కిన్ వైటనింగ్ రెమెడీని అప్లై చేసుకునే ముందు పచ్చిపాలల్లో కాటన్ని డిప్ చేసి ముఖాన్ని బాగా క్లీన్ చేయండి. ముఖానికి ఇలా బాగా అప్లై చేస్తూ క్లీన్ చేయండి. దీనివలన స్కిన్పై ఉన్న డస్ట్, మృతకణాలు అన్నీ తొలగిపోతాయి. ఇలా అప్లై చేసి క్లీన్ చేశాక మనం తయారు చేసిన రెమెడీని అప్లై చేయండి. ఒక 2 నిమిషాలు మర్దన చేయాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేసి ఆ తరువాత వాష్ చేయండి. మీకు అవసరం అనిపిస్తే లైట్గా సోప్ని అప్లై చేసుకొని వాష్ చేయండి. ఇలా మనం బయటికి పార్టీ, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ముఖం డల్గా, నల్లగా కనిపిస్తే ఇలా ఈ సింపుల్ చిట్కాతో ఇంట్లోనే ఫేస్ ప్యాక్ వేసుకుంటే పార్లర్కు వెళ్ళి వచ్చినట్టు ముఖం గ్లోయింగ్గా, పేర్గా కనబడుతుంది. ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి, బాగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ముఖంపై మృతకణాలు, నలుపు పేరుకుపోయి ఉంటే ఈ రెమెడీని ట్రై చేసి తిరిగి ముఖాన్ని తెల్లగా మార్చుకోండి. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ బ్యూటీ రెమెడీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.